భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు అది. ఏమండి ఒక మాట చెప్పండి అందరికి, ఏంటో తెలుసా? మీరు మీ దేవుని నమ్ముకున్నారు, ఏం ప్రయోజనం అంటే అక్కడ చెప్పాడు, అతడు దేవుని యందు భయభక్తి కలిగిన వాడు గనక అతనికి ఏ హాని కలగలేదు. అబ్బా, ఈ మాట రాసి పెట్టుకోండి. కొన్ని మాటలు దేవుడు మాతో మాట్లాడినప్పుడు నాకు ఆలోచన ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాట రాసేసి గోడ కండి చేయాలి. డేట్ వేసి, ఏమేసి, పలానా రోజు ఈ మాట దేవుడు మాట్లాడు. ఏం మాట్లాడాడు? దేవుని యందు దానియేలు భయభక్తులు కలిగిన వాడు కనుక అతనికి ఏ హాని అంటే ఏది కూడా అతనికి హాని, అతనికి ఏది కూడా హాని చేయలే. కాబట్టి నువ్వు కూడా నమ్ము, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు కలిగే లాభం ఏంటో తెలుసా? ఏది కూడా నీకు హాని చెయ్యదు, ఏది కూడా నీకు హాని కలిగించదు, ఏది కూడా నిన్ను అపాయంలో నడిపించదు. ఒకవేళ అపాయంలో ఉన్న దేవుడు నీకు హాని జరగనీయుడు. ఆమేన్. ఈ మాట నమ్మండి. ఎందుకు దేవుడు ఈరోజు బలంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏది కూడా మనకి ఏ హాని చేయదండి. మేము ఎన్నిసార్లు ప్రయాణం చేస్తున్నాం.